హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీపా వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేసి ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను. మన ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అలాగే కామెంట్ కూడా చేయండి. మీరు ఇచ్చే కామెంట్‌కి నాకెంతో హ్యాపీగా ఉంటుంది. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ అసలు లైక్ చేయట్లేదు, కామెంట్ పెట్టట్లేదు. మీరు కామెంట్స్ పెడితే నాకు ఇంకా మరిన్ని ఎక్కువ వీడియోస్ పెట్టాలనే ఇంట్రెస్ట్ వస్తుంది. అందుకే ప్లీజ్ తప్పకుండా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇక్కడైతే చట్నీ కోసం నేను పల్లీలైతే డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పొట్టయితే తీసేస్తున్నాను. ఇలా మిక్సీ జార్‌లోకి వేసుకున్నాను. కొన్ని పుట్నాలు కూడా వేసానన్నమాట. కొద్దిగా చింతపండు కూడా వేసి, సాల్ట్ వేసి, వాటర్ వేసి ఇంకా మిక్సీ పట్టుకోవడమే. ఈజీ అయిపోతుంది చట్నీ అయితే. నేనైతే ఇక్కడ చట్నీ కోసం అయితే పోపు పెడుతున్నాను. జీరా, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని పోపు పెట్టుకుంటున్నాను. చాలా సింపుల్‌గా అయిపోతుంది ఇడ్లీ చట్నీ అయితే. ఇంకా ఇడ్లీ కూడా పెట్టేసాను అన్నమాట. పిల్లలు ఇవాళ హాఫ్ డే అన్నమాట వాళ్ళకి. ఆల్రెడీ వాళ్ళని స్కూల్‌కి పంపించేశాను. ఫస్టే వాళ్ళకి ఇడ్లీ పెట్టి తినిపించి ఇంకా పంపించేశాను. ఇక్కడైతే మేము పెట్టుకుంటున్నాము. సియా, నేను, వాళ్ళ డ్యాడీకి ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇక్కడ చిన్న ఇడ్లీ పాత్ర పెద్దది ఉంది కానీ నేను అది వాడను, మేమే కదా అని ఇంకా మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాము. ఇడ్లీ చూడండి ఎంత స్మూత్‌గా వచ్చిందో. నేను సగ్గుబియ్యం కూడా యాడ్ చేశాను అన్నమాట. అందుకే చాలా స్మాల్‌గా బాగుంటాయి ఇడ్లీలు అయితే. అంటే ఇప్పుడు వింటర్ సీజన్ కదా, అసలు పిండి పులవట్లేదు. చాలా కష్టం కదా సీజన్‌లో. ఇక్కడైతే ఇంకా పిల్లలు ఆల్రెడీ ఆఫ్టర్‌నూన్ వచ్చేసారు. నేను మళ్ళీ పిల్లలు వచ్చిన తర్వాత వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడైతే సీఏకి ఆయిల్ పెట్టి ఇంకా జుట్టేస్తున్నాను. ఇంత అందంగా ఉన్నాను. వాళ్ళ అక్క వాళ్ళు కూడా వచ్చేసారు కదా. ఇంకా ముగ్గురికి స్నానం చేపించేసి సేమ్ డ్రెస్సులు వేసాను అన్నమాట. ఆయిల్ పెట్టాను వీళ్ళకి, అందుకే ఇంకా టైట్‌గా జుట్లు అయితే వేస్తున్నాను. ఇక్కడ రియా ఎక్స్ప్రెషన్ చూడండి. వీడియో ముందుకొచ్చి ఆమె ఒక్కతే ఇంకా అలా వేసుకుంటుంది, నేను చూడట్లేదని. వీడియో ఎడిట్ చేసేటప్పుడు అయితే చాలా నవ్వుకున్నాను రియాని చూసి. అంటే నేను చూడట్లేదు ఆమె ఎక్స్ప్రెషన్స్. ఇక్కడైతే ముగ్గురికి ఇంకా జడలైతే వేసేసాను. మీకు పింక్ కలర్ ఇష్టమా, బ్లూ కలర్ ఇష్టమా, పర్పుల్ కలర్ ఇష్టమా? పర్పుల్ కలర్ అందుకే బ్లూ కలర్ మేకప్ ముందు చిన్న చాలున్న ఇంకా రిబ్బ ముందే పచున్న బ్లాక్ కలర్ నేపచున్న, పింక్ కలర్ నేపచున్న, రెడ్ కలర్ నేపచున్న, ఇక అన్నా కలర్ అది పింక్ కలర్ ప్యాకేజ్ వెయిటర్ పింక్ వెయిటర్ రెడ్ వెయిటర్ పింక్ రిబ్బా. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. సియ చూడండి, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ అయితే చాలా కామెడీ చేస్తుంది సియ. ఇక్కడైతే ఇంకా లంచ్ కోసం అనే కర్రీ అయితే ఆల్రెడీ తోటకూర కట్ చేసి పెట్టుకున్నాను. నేను అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ కర్రీ చేస్తున్నాను. పిల్లలకి ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారు, టీవీ చూస్తూ ఉన్నారు. ఇంకా నేను కిచెన్లోకి వచ్చేసాను హడావిడిగా. ఇంకా వంట అయితే కంప్లీట్ చేసి వాళ్ళకి తినిపించాలి. ఇక్కడైతే ఇంకా తోటకూర చాలా హెల్దీ కదా, కట్ చేయడము కొంచెం బద్ధకం కానీ చాలా హెల్దీ కదా. గ్రీన్ లీవ్స్ ఎక్కువ తీసుకుంటే. ఎక్కువ నేను ఇంట్లో తోటకూరనే వండుతాను అన్నమాట. పాలకూర కూడా తక్కువనే, అంటే పప్పులో అలా వేస్తాను. ఇక్కడైతే తోటకూర కోసం నేను అన్ని పోపు అయితే పెట్టుకున్నాను. వెల్లుల్లి అన్ని, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర అన్నీ యాడ్ చేసి పోపు పెట్టుకున్నాను. చూడండి ఫ్రెష్గా ఉంది తోటకూర అయితే. ఇలా చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్నాను అన్నమాట. ఒక 4 టైమ్స్ అలా కడిగి పక్కకు పెట్టాను. నెక్స్ట్ దీంట్లోకి పసుపు కూడా యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకొని
తోటకూర వేసుకోవడమే, చాలా ఈజీగా అయిపోతుంది కదా. ఆకుకూరలు అయితే కట్ చేయడమే కొంచెం టైం పడుతుంది. అంతా క్లీన్ చేసుకుంటూ పురుగులు ఉన్నాయా లేవా అని చూసుకుంటూ కట్ చేయాలి. నాకైతే ఇక తోటకూర, పాలకూర ఇవి కట్ చేయాలంటే చాలా బద్ధకం వేస్తుంది. అంటే చాలా టైం పడుతుంది కదా, చూసుకుంటూ కట్ చేయాలి కదా, పురుగులు ఉంటాయని కొంచెం భయము. మైపాల్కైతే తోటకూర అంటే చాలా ఇష్టము, ఎక్కువ తీసుకొచ్చుకుంటాడు. నాకేమో తోటకూర నచ్చేది, పాలకూర ఇష్టము. ఇద్దరు టేస్ట్లు వేరు వేరు ఉంటాయి. ఇక్కడైతే సాల్ట్ కూడా యాడ్ చేసి మూత పెట్టి ఉడికించుకున్నాను. అంతే, తోటకూర అయితే ఫ్రై లాగా చేసేసాను అనమాట. కర్రీ అయితే అయిపోయింది. ఇక్కడ బట్టలు కూడా కొన్ని ఉంటే ఆరేస్తున్నాను. లంచ్ అయిపోయింది, పిల్లలకైతే తినిపించేసాను. లంచ్ చేసేటప్పుడు వీడియో తీయలేదు, ఎందుకంటే పిల్లలు ఒక దగ్గర ఉండరు కదా. 2 hours later. ఈవినింగ్ టైంలో నేను కొంచెం టీ కూడా పెట్టుకొని తాగుతున్నాను, ఎందుకంటే ఈ పిల్లల అల్లరికి కొంచెం టీ తప్పకుండా ఉండాల్సిందే. కొంచెం మైండ్ రిలాక్స్గా ఉంటుంది, హెడేక్ పోతుంది కదా. అందుకే టీ అయితే పెట్టేసుకొని తాగి కొన్ని బట్టలు ఉండే ఇక్కడ మడత పెడుతున్నాను అన్నమాట. పిల్లలు అయితే పాస్తా చేయమని అడుగుతున్నారు, అందుకే ఇక ఈవినింగ్ టైంలో వాళ్ళకి పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ షేప్లో నేను పాస్తా తీసుకున్నాను, ఎందుకంటే అసలు ఈ షేప్లో పాస్తా ఉంటుందని కూడా తెలియదు. నేను ఇది సెకండ్ టైము చేయడము. దియరియా వాళ్ళ స్కూల్లో ఏదో యాక్టివిటీ ఉండే, అందుకే వాళ్ళ టీచరు ఈ పాస్తా ప్రిపేర్ చేసి పంపించమని చెప్పారన్నమాట. అందుకే నేను ఇది అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. అసలు బయట ఎక్కడ దొరకలేదు ఈ షేప్లో పాస్తా. ఈ పాస్తాకి గ్రీన్ కలర్ వేసి స్కూల్కి పంపించేసాను అన్నమాట. ఇక్కడైతే పాస్తా అయితే బాయిల్ అవుతుంది. కొద్దిగా హాట్ వాటర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా అయితే బాయిల్ చేశాను. చూడండి, ఇక్కడైతే మంచిగా సాఫ్ట్గా బాయిల్ అయిపోయింది పాస్తా. ఇలా బాయిల్ అయిన తర్వాత మనం హాట్ వాటర్ వెంటనే తీసేసేయాలి, ఎందుకంటే మళ్ళీ ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. వెంటనే కూల్ వాటర్ కూడా పోసేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి, అంతే. ఇక్కడైతే కొద్దిగా ఆయిల్ తీసుకొని ఇంకా అదే ప్యాన్లో, నేను ఎక్కువ కర్రీస్ ఇదే ప్యాన్లో చేస్తాను అన్నమాట, ఎందుకంటే నాకు ఈ స్టీల్ వాటిలో వండడం చాలా నచ్చుతుంది. మళ్ళీ కర్రీస్ కూడా చాలా టేస్ట్ ఉంటాయి. అందుకే నేను అన్ని మిగతా గిన్నెలన్నీ పక్కకు పెట్టి దీంట్లోనే ఎక్కువ కర్రీస్ చేస్తాను అన్నమాట. ఇక్కడైతే టమాటో, క్యారెట్, ఆనియన్, ఇంకా స్ప్రింగ్ ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసుకున్నాను. ఇక్కడ పాస్తా మసాలా మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, మనం తీసుకొచ్చుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది, అంటే స్పైసీ లేకుండా పిల్లలు ఇష్టంగా తినేలా ఉంటుందన్నమాట. నేనైతే ఆ మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. మన దగ్గర ఉన్న ఏ వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవే ఉన్నాయి కాబట్టి నేను ఇవే వేస్తున్నాను. క్యారెట్, ఇంకా క్యాప్సికము ఏదైనా వేసుకోవచ్చు, క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు. కంప్లీట్ అయితే అయిపోయింది. ఇంకా పాస్తా ఇలా కలిపేసుకోవాలి. చూడండి, అన్నీ కరెక్ట్ సరిపోయాయి. చాలా బాగుంది, కలర్ఫుల్గా. షేప్ కూడా చాలా బాగా నచ్చింది, చేస్తుంటేనే నాకు వెరైటీగా అనిపించింది. ఇక్కడ లాస్ట్లో కొత్తిమీర కూడా యాడ్ చేశాను. అంతే, యమ్మీ యమ్మీ పాస్తా అయితే రెడీ అయిపోయింది. పిల్లలైతే తినరో ఎలా ఉంటుందో అనుకున్నాను, కానీ చాలా బాగుందని చెప్తున్నారు. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది పిల్లలకి. అంటే స్పైసీగా లేదు, పిల్లలు తినేలా ఉందన్నమాట. చూడ్డానికైతే చాలా అట్రాక్టివ్గా ఉంది కదా, లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకా పిల్లలకైతే పెట్టేస్తున్నాను. వాళ్ళకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను ఈవినింగ్ టైంలో అసలు ఏం చెయ్యను, పిల్లలకి ఎక్కువ ఫ్రూట్సే ఇస్తాను కదా. వాళ్ళైతే చాలా హ్యాపీగా తిన్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు తింటుంటే. నేను కూడా కొంచెం టేస్ట్ చేశాను, బాగానే ఉంది. ఈ వీడియో అయితే ఇంతతో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా చెప్పాను కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోస్తో నేను మీ ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్.